मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రాదో. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సవాళ్లు చూసారా? వేరే లెవెల్లో తిట్టుకున్నారు కదా. ఏంటి టీవీల్లో, పేపర్లలో రోజు పొలిటికల్ ఫైట్లు చూసి అబ్బా ఎంత కొట్టేసుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు అనుకుంటున్నారా? అమాయకులారా, కాస్త కళ్ళు తెరవండి. మన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సినిమా నడుస్తోంది. ఈ సినిమా పేరు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. అవునండి, నిన్న మొన్నటిదాకా మెట్రో రైల్ ప్రాజెక్ట్ చుట్టూ జరిగిన హైడ్రామా చూశారుగా. ఎంత తిట్టుకున్నారు, ఎన్ని సవాళ్లు విసురుకున్నారు. తీరా చూస్తే ఏమైంది? క్లైమాక్స్ చూసి జనాల మైండ్ బ్లాంక్ అయింది. అరే, మమ్మల్ని పిచ్చోళ్ళని చేశారు కదరా అని తలలు పట్టుకుంటున్నారు. ఈ రోజు మన వీడియోలో కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ అసలు రంగేంటో పక్కాగా పసందుగా విప్పేద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రాదో. ఇక కథలోకి వెళితే, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు నష్టం జరుగుతోందని, దానికి కారణం మీరంటే మీరని రెండు పార్టీల నేతలు తెగ తిట్టుకున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకొని మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వలేదు, కావాలంటే చూసుకోండి అని బాణం వదిలారు. దానికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఎక్కడో కాలిపోయింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి మేము నిధులు కేటాయించాం, ఒకవేళ కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే ఇగో నేనే నా పదవికి రాజీనామా చేస్తా అని పెద్ద సవాల్ విసిరారు. అంతటితో ఆగారా? ఈ పాలనలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామాకు సిద్ధమా అంటూ రివర్స్ గూగ్లీ వేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ప్రెస్ మీట్లు చూసి జనాలు ఏమనుకున్నారంటే, ఇక రేపో మాపో ఇద్దరిలో ఎవరో ఒక రాజీనామా లెటర్ రాసేసి గవర్నర్ ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. అంత సీరియస్ డైలాగులు మరి. కానీ కట్ చేస్తే సీన్ ఎలా మారిందో తెలుసా? అక్కడ తెలంగాణలో జనాలు ఆ రాజీనామా ఏమైందా అని ఎదురు చూస్తుంటే, ఇక్కడ ఇద్దరు నేతలు చెట్టాపట్టాలు వేసుకొని ఢిల్లీ విమానం ఎక్కేశారు. కేంద్ర రైల్వే మంత్రితో ఇద్దరూ కలిసి ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఎంతో ఆప్యాయంగా ముచ్చట్లు పెట్టారు. అంటే నిన్న మొన్న టీవీల ముందు నిలబడి తిట్టుకున్నవన్నీ పొట్టి మాటలేనా? ఆ సవాళ్ళు, ఆ శబదాలు అంతా కెమెరా ముందేనా? తెర వెనక ఇద్దరి బంధం అంత ఫెవికాల్ బంధం అన్నమాట. ఒక ఆయన కొట్టినట్టు యాక్ట్ చేశారు, ఇంకొక ఆయన ఏడ్చినట్టు యాక్ట్ చేశారు. థియేటర్స్లో ఉన్న ఆడియన్స్ అదేనండి, మన ఓటర్లు మాత్రం చప్పట్లు కొట్టి పిచ్చోళ్ళు అయ్యారు. పోనీ ఇది ఒక్కటేనా అంటే అస్సలు కాదు. కథలో చాలా లింకులున్నాయి బాస్. మొన్నటికి మొన్న భగీరథ్ వ్యవహారంలో కూడా బీజేపీకి మన రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అసలు గొడవే లేదు, అంతా సవ్యంగా సాగిపోయింది. ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా? మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా బడే భాయ్ అని పిలుస్తూ, రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సార్లు మోదీనే కలుస్తుంటారు. కాంగ్రెస్లో ఉంటూ మోదీని బడే భాయ్ అనడం బహుశా మన రేవంత్ అన్నకే చెల్లింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో మోదీపై రోజు విమర్శల బాణాలు గురిపెడుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం మన రేవంత్ అన్న పెద్దన్నయ్య నీ చల్లని చూపు మాపై ఉండాలి అంటూ సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం గమనించాలి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్ని తప్పులు చేసినా, పాలనపై ఎన్ని లూప్ హోల్స్ వచ్చినా, సాధారణంగా ఫైర్ బ్రాండ్స్ అయిన బండి సంజయ్ కానీ మిగతా బీజేపీ నేతలు కానీ పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఏదో పైన అలా అని వదిలేస్తున్నారు. కానీ అదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి విరుచుకుపడతారు. పొద్దున కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ను తిడితే, సాయంత్రం బీజేపీ నేతలు మైక్ పట్టుకొని అదే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తారు. అంటే ఇద్దరి టార్గెట్ ఒక్కటే, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఫ్రెండ్లీ డ్రామా ఆడుతున్నాయనేది ఇప్పుడు ఇక్కడి జనాల ఓపెన్ టాక్. సో చూసారుగా, రాజకీయం అంటేనే ఒక రంగుల ప్రపంచం. కెమెరాల ముందు వీళ్ళు పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటారు, కానీ కెమెరాలు ఆపగానే ఏం రేవంత్ అన్న ఎలా ఉన్నావు, ఏం కిషన్ రెడ్డి గారు చాయ్ తాగుదామా అంటూ హగ్గులిచ్చుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఇప్పుడు పూర్తిగా బయటపడిపోయాయి. ఓటర్ల దేవుళ్లారా, ఇప్పటికైనా గ్రహించండి. వీళ్ల సవాళ్లు, రాజీనామా డ్రామాలు చూసి టీవీల ముందు బీపీలు పెంచుకోకండి. వాళ్ళు ఢిల్లీలో కలిసి మెట్రో ఎక్కుతారు, మనం మాత్రం ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కొట్టుకుంటూనే ఉంటాం. ఈ పొలిటికల్ జుగల్బందీపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అదిరిపోయే పొలిటికల్ అనాలిసిస్ మరియు సెటైర్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.